మేము మా జీవితాలు ఇప్పటికీ నువ్వు ఉప్పల్ రింగ్ రోడ్ కాడికి పోతున్నావు, బోడుప్పల్ డిపో కాడికి పోతున్నావు, మా లేబర్ మా ఊరు నుంచి వచ్చిన వాళ్ళు, పక్క ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు, మా నియోజకవర్గ పళ్ళు, మా జిల్లా వాళ్ళు, మా తెలంగాణ, మా ప్రాంత పళ్ళు ఆడ 9-10 గంటల దాకా సర్ది పెట్టుకొని కూర్చొని ఉంటారు. దేనికి? కూలికి పిలుస్తారేమో అని, అడ్డ మీద కూలికి పిలుస్తారేమో అని. అమ్మ కూలిందిరా అనగానే, అయ్యా కూలిందిరా అనగానే నవ్వు ముఖంతో టిఫిన్ బాక్స్ అందుకొని ఉరుకుతారు, ఏడ మిస్ అవుతామో అని. అంటే ఆ రోజు కడుపు నిన్నంత ఆనందపడతారు. మేము మా జీవితాలు కూడా మేము రాజకీయాల్లో నువ్వు ఒక మాట చెప్తున్నావు ఆశాజీవులం. ఎందుకంటే మేము పదవులు చూసిన వాళ్ళం కాం, మేము పార్టీలను నమ్మిన వాళ్ళం, పదవులు చూసిన వాళ్ళం కాం. మేము కేసులు అయితే జైళ్ళల్లో పోయిన వాళ్ళం, మేము రూమ్లలో నుండి ఎంజాయ్ చేసిన వాళ్ళం కాం, ఏసీ రూమ్లలో పండుకొని ఎంజాయ్ చేసిన వాళ్ళం కాం. మేము ఓట్లేసే యంత్రాలుగా మారిన వాళ్ళం, మేము ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళం. ఆ జాతి వారసత్వం నుంచి వచ్చినోడిని నేను. కనుక మాకు కూడా ఎన్నో చిన్న ఆశ ఉంటుంది. అయ్యో ఈ దొర మాట్లాడిందంటే ఈ దొర ఏమన్నా అవకాశం ఇస్తాడేమో, ఎందుకంటే పార్టీ నా తాతది కాదా, పవర్ నా అయ్యే చేతిలో లేదా, పైసలు లేవా. ఈ 3 దరిద్రంగా పుట్టినోడిని ఈ దరిద్రం చూడలేదు. వాడు కటిక పేదరికం ఉన్నాడు, వాడు అవకాశం ఇస్తాడో వీడు అవకాశం ఇస్తాడో. ఏమో అవకాశం ఇస్తా అంటే ఇంత తల దాచుకోమని చెప్పాడు మా మందకృష్ణ మాదిగా. ఏడు అవకాశం ఇస్తాడు తల దాచుకోరని చెప్పాడు మా గద్దరన్న. మనల్ని ఒకటి దగ్గర రానిస్తారా? తమ్మి రారా అన్నప్పుడు పోయి నిలబడరా, వాడు భూమి చేసి వాడు కాపాడుకుంటాడు మనలా, లేకపోతే ఆగమవుతాం రా, ఇంత నిలబడలేం మనం అని చెప్పారు. రేపు ఎదిగేటోడు మళ్ళీ మనల్ని చూస్తే, మనం కూలిపోయింది చూస్తే వాడు అసలే రోడ్ ఎక్కడరా. మనం నిలబడి ఉంటే మనోడు ఇంకోడు రోడ్ ఎక్కుతాడు, సమాజంలో గౌరవంగా ఉంటాడరా, లేకపోతే ఆగమవుతావురా అని చెప్పిండ్రు. అది ఆ నీతి ఉంది కనుకనే నేను కూడా నాకేమైనా ఆడో గూడో గుడిసో దొరుకుతుందేమో, ఏమైనా ఒక షెల్టర్ దొరుకుతుందేమో, ఏమైనా ఒక నిలబడే స్పేస్ జాగా దొరుకుతుందేమో అని పోతున్నా. మీలాగా తరతరాల నుంచి పదవులు అనుభవించుకుంటా నేను. ఏ పూటకి ఏ పార్టీ మారుతాడో, ఎవడాడన్నోడా మాట ఎవడన్నాడో కానీ చెప్పు తీసుకొని, ఎడవకాలు చెప్పు తీసుకొని మూతి పనులు కొడతా. పార్టీలు మారి ఉండని ఎవడు మాట్లాడినా కూడా. ఎందుకంటే ఏ శుద్ధ పూస మారినోడో నాకు అది చర్చ తీసుకురా. మారని శుద్ధ పూస ఎవడు? ఆ సంసారి పిల్లగాడు ఎవరో, ఆ సంసారిని నా ఎదురుగా పట్టుకొస్తే అప్పుడు చెప్తా, సంసారి ఏ పార్టీ నీది, నీ అయ్యదే పార్టీ, నీదే పార్టీ, ఇప్పుడు ఏ పార్టీ పోతావు అని చెప్పి మాట్లాడతాను నేను. రైట్, ఓకే అన్న. ఈ ఇంటర్వ్యూలో మనము ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సంవత్సరం అవుతా ఉంది అధికారంలోకి వచ్చి, మరి అధికారంలోకి వచ్చి ఏమేమి చేసింది, ఏమేమి చేయలేదు, ఈ సంవత్సరంలో సక్సెస్ అయిందా లేకపోతే ఫెయిల్ అయిందా అన్న అంశాలు చర్చిద్దాం, సరేనా? ఓకేనా అన్న, చెప్పండి. ఇవాళ రేవంత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాడు. ఇంకా ఏపూరి సోమన్నగానే ఉన్నాడు అని నేను అంటా. అదే కరెక్టే. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి రాత్రి వచ్చిన సీట్ ఏం కాదు. ఆయన కూడా కష్టపడ్డాడు, ప్రయాణం చేసిండు. జెడ్పీటీసీ స్థాయి నుంచి ముఖ్యమంత్రి కావడం అంటే మాటలు కావు. అది కాంగ్రెస్ లాంటి ఒక పెద్ద మహాసముద్రమైన పార్టీ. రాత్రే ఎవరు పేరు తొలగించబడుద్దో, ఎవరు పేరు ఎక్కుతుందో తెలియదు. నామినేషన్ ఇంకొక 2 రోజులు ఉందనగా కూడా మా ఏరియాలో తుంగతుర్తి ఎమ్మెల్యేగా మందుల సామ్యుల్ గారికి టికెట్ వస్తుందని ఎవరు ఊహించలేదు. సప్న రాత్రే టికెట్ వచ్చేసింది, గెలిచిండు, ఎమ్మెల్యే అయ్యిండు. ఆయనకు కూడా తెలియదు నాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తుందని. ఏమైనా జరగవచ్చు రాత్రి అద్భుతాలు. అందువల్ల అది జరిగే రోజు జరగని. లైవ్లో ఉన్నాం, ప్రజల్లో ఉన్నాం, నిరంతరం వెల్ నోటెడ్ పేరు. ఇక మనం పదవుల కోసము ఇంకేం జరగలేదని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఏ రోజున్నా నా కాన్ఫిడెన్స్, ఏ రోజున్నా పదవులు అనేది, పవర్ అనేది ఏ రోజున్నా రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా మా జిల్లా మంత్రులు వీళ్ళు డిసిషన్ తీసుకున్న రోజు పదవి అనేది నా ఇంటి ముందటికి వస్తుంది. అదే నేనేం పోయి పైరోగులు పెట్టో చేయాల్సిన అవసరం లేదు. నా పాటే వెలిశాల నుంచి ప్రపంచమంతా పరిచయం చేసినప్పుడు నా పాటే పదవి కూడా తీసుకొస్తుంది అనే విశ్వాసం, నమ్మకం నాకు. మీకున్న నమ్మకం. నేను ఎవరిని బతిలాడో, పైరోగులు చేసో, దండం పెట్టో, కాళ్ళు మొక్కో, డబ్బులు ఎదురు పెట్టో ఇది నా తరం కాదు, నా దగ్గర లేవు. కానీ ఏపూరి సోమన్నకు పదవి దాహం ఉంటుంది అని అన్నది బయట ఉన్నటువంటి వార్త. ఏపూరి సోమన్న గోలది, పదవి దాహం కాదు. ఏపూరి సోమన్న ఇప్పుడు మా అయ్య మంత్రి అయితే నేను బ్రేక్ అయ్యుకుందును, మా తాత ఎమ్మెల్యే మంత్రి అయితే బ్రేక్ అయ్యుకుందును. మా తాత అనుభవించిన నాకేంద్రా అని. నా జాతిలో నేనే బంగ్లా కట్టుకున్నా, నేనే కారు ఎక్కినా. నా కులంలో మా ఇంట్లో నాతోటే మొదలైనవి. ఒక బంగ్లా అనే ఇల్లు ఎట్లుంటుందో తెలియదు అంతకుముందు మా ఇంట్లో. మరి వద్దా మాకు బంగ్లా వద్దా? ఇక ఎస్ కావాలి. నీ ఇప్పుడు ఏపూరి సోమన్నకు పదవాకాంక్ష ఉందా అని అనడంగా ఎవడో, ఏపూరి సోమన్నకు పదవాకాంక్ష ఉంది అని అనడంగా ఎవడో. మరి తెలవాలి కదా, అందరు తెలవాలి. ఇప్పుడు నా ఇంట్లో నాతోటే స్టార్ట్ అయింది బంగ్లా అని. అంతకుముందు మా ఇండియాలో బంగ్లా చూడలే.
ఇందిరాగాంధీ ఇచ్చిన పెంకుటిల్లు ఉంది, అంతకుముందు గుడిసెల జీవితాలే. నేను గుడిసెను చూడలే, పెంకుటిల్లు కానీ చూసిన. పెంకుటిల్లు పోయింది, అది గులగొట్టి బంగ్లా ఇల్లు కట్టుకున్నా. ఆటోలో తిరిగినా, కారులో తిరిగినా, ట్రాక్టర్ మీద తిరిగినా, కాలు నడకన తిరిగినా, కారు కొనుక్కున్నా. ఈ రెండు మా ఇంట్లో, అంటే నా ఇల్లు అంటే నా తాత, తండ్రి, తాత, ముత్తాత, తాత 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 మొదలెవడో అక్కడి నుంచి ఇక్కడి వరకు నా కాడికి వచ్చేసరికి నా కాంచి మొదలైనవి.